హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడ్సిట్కి సంబంధించి మనకైతే వెరిఫై లిస్ట్ అనేది రావడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు. మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎవరైతే క్యాండిడేట్స్ సర్టిఫికెట్స్ అన్నీ ప్రాపర్గా అప్లోడ్ చేసి ఎవరిదైతే అప్రూవ్ అయ్యిందో వాళ్ళది మాత్రమే ఇలా చూపిస్తుందండి, మిగతా వాళ్ళకైతే ఇలా చూపించదు. మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, తర్వాత క్యాండిడేట్ నేము, ఫాదర్స్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. ఇలా డిస్ప్లే అయిన వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్కి అనేది ఎలిజిబుల్ అవుతారు. సో ఈ రోజు నుంచి మనమైతే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇంకా ఎవరిదైనా వెరిఫైడ్ అవ్వకున్నా లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్లో అయ్యర్ అని ఉన్నా కానీ మీ యొక్క కేటగిరీ మిస్టేక్ పడినా లేదంటే లోకల్ దగ్గర నాన్ లోకల్ అని కానీ అన్రిజర్వ్డ్ అని కానీ పడినట్లయితే వాళ్ళకైతే ఈమెయిల్ ద్వారా రిక్వెస్ట్ అయితే పెట్టొచ్చు. ఒకవేళ మీకు ఆ రిక్వెస్ట్ పెట్టడం రాకుంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నా యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ చేయండి. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే నాకు మెసేజ్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ పాస్వర్డ్, మీ యొక్క ర్యాంక్ టైప్ చేసి పెట్టండి. మీ ప్రాబ్లం ఏంటో నాకు క్లియర్గా చెప్పండి, నేనైతే క్లియర్ చేస్తాను. మీకు మెయిల్ పెట్టడం రాకుంటే మాత్రమే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. సో మనకైతే ఈ రోజు నుంచి 10th వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 4 days టైం అయితే ఇచ్చారు. ఈలోగా మీది ఇంకా ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు మెయిల్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్న తర్వాత కూడా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. మీ స్టేటస్లో ఏమైనా మిస్టేక్ ఉండి కూడా మీరు అలాగే వెబ్ ఆప్షన్స్ ఇస్తే సీట్ అలాట్ అయిన తర్వాత దాన్ని చేంజ్ చేయడానికి రాదు. కాబట్టి మళ్ళీ ఒకసారి అన్ని చెక్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. ఇంకా అప్రూవ్ అవ్వని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటని మెయిల్ ద్వారా మీరు మెయిల్ పంపినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారు కదా, వాళ్ళు ఏమని రెస్పాండ్ అయ్యారో చూసి దానికి తగ్గట్టుగా ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా మెయిల్ చూడడం రాకున్నా లేదంటే మెయిల్ చేయడం రాకున్నా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్పండి. సో మనమైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అంటే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అన్నీ ప్రాపర్గా ఉండి వెబ్ ఆప్షన్స్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈరోజు నుంచి వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలని నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్ కోసం ఫాలో అవ్వండి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలా అంటే ముందుగా మీకు ఎగ్జామ్లో ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తే మీకు యూనివర్సిటీలో సీట్ రావాలనుకుంటే ముందు యూనివర్సిటీ కాలేజెస్ పెట్టండి. మంచి ర్యాంక్ వచ్చి యూనివర్సిటీలో మాత్రమే బీఈడీ చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు నచ్చిన యూనివర్సిటీ అంటే ఓయూ కానీ పియూ కానీ ఏదైనా సరే మీరు ఏ యూనివర్సిటీలో చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ ప్లేస్ దానికి ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ ఈ యూనివర్సిటీ మీరు పెట్టిన యూనివర్సిటీ రాకుంటే వేరే యూనివర్సిటీలో వచ్చినా సరే అనుకుంటున్నారనుకోండి, అలాంటప్పుడు ఆ యూనివర్సిటీలో సీట్ మిస్ అయితే నెక్స్ట్ ఏ యూనివర్సిటీలో సీట్ కావాలో సెకండ్ ప్లేస్లో ఆ యూనివర్సిటీని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఈ 2 కాలేజెస్లో సీట్ రాకుండా మనకు వచ్చినటువంటి ర్యాంక్కి వేరే ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుందో దానికి చూసుకొని థర్డ్ ప్లేస్లో ఆ రెండిట్లో రాకుంటే ఈ యూనివర్సిటీలో వచ్చినా ఓకే అని అనుకుంటారు కదా, థర్డ్ ప్లేస్లో ఆ యూనివర్సిటీని ఇవ్వండి. ఇలా సీక్వెన్స్గా మీకు ఈ కాలేజీలో రాకుంటే ఈ కాలేజీలో వచ్చినా ఓకే అనుకున్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో అట్లా మీరు సీక్వెన్స్గా ఒక ఆర్డర్ రాసుకొని అలా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, యూనివర్సిటీస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. యూనివర్సిటీలో సీట్ రాకున్నా అంటే మనకున్నటువంటి 6 యూనివర్సిటీలో సీట్ రాకున్నా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినా సరే చేయిస్తాను అని అనుకునే వాళ్ళు యూనివర్సిటీస్ అన్నీ పెట్టిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. గవర్నమెంట్ కాలేజెస్ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ చాలా తక్కువగా ఉన్నాయి. మీరు ఒకవేళ గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన యొక్క వెబ్సైట్లో యూనివర్సిటీ కాలేజెస్ లిస్ట్ ఇచ్చారు కదా, ఆ లిస్ట్లో మీ యూనివర్సిటీకి సంబంధించి ఆ యూనివర్సిటీలో ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో చూసుకోండి. ఒకవేళ ఆ యూనివర్సిటీలో లేకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీలో గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయేమో చూసి సెలెక్ట్ చేసుకోండి. యూనివర్సిటీలో సీట్ వద్దు ఓన్లీ గవర్నమెంట్ కాలేజెసే పెట్టుకుంటామంటే మనకున్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ చాలా తక్కువ కాబట్టి మీరు పెట్టుకోవాలనుకున్న గవర్నమెంట్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఇవ్వండి. నెక్స్ట్ యూనివర్సిటీస్ ఇవ్వండి. మనకి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలంటే ర్యాంక్ చాలా తక్కువగా ఉండాలి, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఎక్కువ లేవు కాబట్టి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలంటే మంచి ర్యాంక్ ఉండాలి. మీరు ప్రిఫరెన్స్ కూడా కరెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్లో గవర్నమెంట్ కాలేజ్ ఇవ్వండి. ఇంకా ఎక్కడెక్కడున్నో ఎక్కడైనా సరే చేయిస్తామనుకుంటే ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టిన తర్వాత నెక్స్ట్ యూనివర్సిటీస్ పెట్టండి. మొత్తం మీద ఏంటంటే మీకు నచ్చిన కాలేజ్ లేదా యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ మీకు సీట్ రావాలనుకుంటే దాన్ని ఫస్ట్ ప్రియారిటీగా ఇవ్వండి. ఇది ఇంపార్టెంట్. అది కాకుండా నెక్స్ట్ ఈ కాలేజ్ వచ్చినా ఓకే అనుకున్నప్పుడు దాన్ని సెకండ్ ప్రిఫరెన్స్లో ఇవ్వండి. ఇలా మీకు నచ్చిన కాలేజెస్ ఏవైతే ఉంటాయో దాన్ని అలా సీక్వెన్స్గా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి.
మీరు ఫస్ట్ ఒక కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటే మీకొచ్చిన ర్యాంక్‌కి, మీకున్నటువంటి కేటగిరీకి, అక్కడున్నటువంటి సీట్స్‌కి అక్కడ మీరు సూటబుల్ అవుతారా? కాదా? అని చూసిన తర్వాత మీకు అక్కడ సీట్ వస్తేనేమో అక్కడ సీట్ ఇస్తారు. సీట్ అలాట్ చేస్తారు. నెక్స్ట్ మీరు ఎంచుకున్నటువంటి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని చూస్తారు. ఒకవేళ మీకు ఫస్ట్ పెట్టినటువంటి కాలేజ్‌లో సీట్ రాకుండా మీరు సెకండ్ ఏ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నారో ఆ కాలేజ్‌లో మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీకున్నటువంటి ర్యాంక్‌కి మీరు పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్‌కి మీకు ఏ కాలేజ్‌లో సీట్ రావాలో వాళ్ళైతే డిసైడ్ చేస్తారు. ఫస్ట్ ప్రియారిటీలో యూనివర్సిటీస్ ఇచ్చి తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎయిడెడ్ కాలేజెస్ ఇవ్వండి. ఎయిడెడ్ కాలేజ్ అంటే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎయిడెడ్ కాలేజెస్ అంటే ఏంటి, అన్ఎయిడెడ్ కాలేజెస్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యూనివర్సిటీస్ ఇచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ నెక్స్ట్ ఎయిడెడ్ కాలేజెస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఇవ్వండి. నాకు వచ్చినటువంటి ర్యాంక్కి యూనివర్సిటీలో రాదు, గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రాదు అనుకునే వాళ్ళు ఎయిడెడ్ కాలేజ్లో మీకు నచ్చిన కాలేజ్ని ఫస్ట్ ప్రియారిటీగా ఇచ్చి నెక్స్ట్ నేను ఇందాక చెప్పిన కదా సేమ్ అవే టిప్స్ పాటించి కాలేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా క్యాండిడేట్స్కి నాకు వచ్చినటువంటి ర్యాంక్ ఎక్కువ ఉంది, నాకు గవర్నమెంట్ కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ ఎయిడెడ్ కాలేజ్లో సీట్ రాదు అనుకుంటే మీరు ప్రైవేట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ప్రైవేట్ కాలేజ్లో కూడా మనం కన్వీనర్ కోటా కింద సీట్ వస్తే అంటే మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కన్వీనర్ కోటా కింద సీట్ వస్తే మనకి మేనేజ్మెంట్ కాకుండా కన్వీనర్లో సీట్ వస్తే మనకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రెండు కూడా వస్తాయి ప్రైవేట్ కాలేజ్లో అయినా కూడా. కాకపోతే యూనివర్సిటీ అండ్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే మనకు ట్యూషన్ ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుంది ప్రైవేట్ కాలేజ్తో పోలిస్తే. కాలేజ్కి మీరు ఎంచుకున్నటువంటి ప్రైవేట్ కాలేజ్కి ఎంత ఫీజు ఉందో, ట్యూషన్ ఫీజు ఎంత ఉందో క్లియర్గా చూసుకొని ఏదైతే తక్కువ ఫీజు ఉంటుందో ఆ కాలేజ్ని చూస్ చేసుకోండి. ఎవరైతే ప్రైవేట్ కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఆ కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీజు ఎంత ఉందో యూనివర్సిటీ కాలేజ్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. చూసిన తర్వాత మీకు ఆ ఫీజు ఓకే అనుకుంటే ఆ కాలేజీని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించి ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కాలేజెస్లో ఏ ప్రైవేట్ కాలేజ్లో ఫీజు తక్కువగా ఉంటుందో మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని చూసి ఆ ఫీజు మీకు సూటబుల్ అనిపిస్తే ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి దానికి. అంటే ఇది ప్రైవేట్ కాలేజ్లో వచ్చినా సరే ఏం కాదు చేస్తాం అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఎక్కువగా ప్రైవేట్ కాలేజెసే ఉన్నాయి బీఈడీకి కాబట్టి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు యూనివర్సిటీ లేదా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుంది. మిగతా అందరూ కూడా ప్రైవేట్ కాలేజ్లోనే సీట్ వస్తుంది మిగతా అందరికీ కూడా. సో మీరు ఇచ్చేటప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్ని చూస్ చేసుకొని ఫీజు కూడా ఒకసారి చూసుకోండి. ట్యూషన్ ఫీజు ఎంత ఉందో చూసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ ఆర్డర్లో ఇవ్వండి. మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినా కూడా రియంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్ కూడా వస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే 90% అటెండెన్స్ మాత్రం మ్యాండేటరీ అండి. ఎవరైతే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలని అనుకుంటారో వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళము, వీక్లీ 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ మాత్రమే మాకు అదర్ వర్క్స్ ఉంటాయి, లేదంటే ఫ్యామిలీస్ ఉంటాయి, మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ప్రైవేట్ కాలేజీని మాత్రమే చూస్ చేసుకోండి. రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తాము, మాకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ కావాలి, మాకు మంచి ర్యాంక్ ఉంది అనుకునే వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. లేదంటే ఏదైనా కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కానీ, అదర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోవడమే బెటర్. ఎందుకంటే మీరు ప్రైవేట్ కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఆ కాలేజ్లో మీకు సీట్ అలాట్ అయిన తర్వాత అందులో జాయిన్ అయిన తర్వాత కూడా మీరు ఒకవేళ కాలేజ్కి వెళ్ళకుంటే రెగ్యులర్గా వెళ్ళకున్నా కూడా మీరు వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ వెళ్ళినా కూడా నో ప్రాబ్లము. అండ్ ఒకవేళ అది కూడా వెళ్ళము అని అనుకునే వాళ్ళు అటెండెన్స్ ఫీజు కూడా కట్టుకోవచ్చు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేది కేర్ఫుల్గా ఇవ్వండి. ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం సెకండ్ ఫేజ్లో చేంజ్ చేసుకోవాలంటే ఆ కాలేజ్లో సీట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మనం ఫస్ట్ ఫేజ్లోనే మనకు సీట్ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా మీకు నచ్చిన కాలేజీని ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇచ్చి అక్కడ ట్యూషన్ ఫీజు ఎంత ఉంది ఎలా ఉంది అని తెలుసుకున్న తర్వాత అక్కడ మీకు మొబైల్ నెంబర్ కూడా ఇస్తారు. ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేసి, అంటే కాలేజ్ యొక్క మొబైల్ నెంబర్ ఇస్తారు, ఆ కాలేజ్కి కాల్ చేసి ఇప్పుడు కాదు మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత లేదంటే మీకు కాలేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత మీరు కాల్ చేసి మీరు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళనైతే అడగొచ్చు. ఇది వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సినటువంటి ఆర్డర్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ ఉండి అసలు కాలేజ్లో ప్రైవేట్ కాలేజ్లో కూడా సీట్ వస్తుందా రాదా అనే డౌట్ ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఫస్ట్ మీకు దగ్గరలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కాలేజెస్ చూస్ చేసుకున్న తర్వాత ఎక్కడొచ్చినా సరే చేస్తామా అనుకుంటే మిగతా అదర్ డిస్టిక్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్, అంటే మీ డిస్టిక్లో కాకుండా అదర్ డిస్టిక్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ ఎక్కడ ఉన్నా సరే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. ఎక్కువ కాలేజెస్ని చూస్ చేసుకోవడం వల్ల మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ రావడానికైతే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి
ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళే కాదు, మిగతా వాళ్ళు కూడా మీకు నచ్చినటువంటి కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఎక్కువ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని సార్లు సీట్ వచ్చే అవకాశము ఉండదు. కాబట్టి ఎక్కువ కాలేజెస్ని వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి. మళ్ళీ ఒకసారి సీక్వెన్స్ చెప్తాను వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలని. ముందు మీకు వచ్చి మంచి ర్యాంక్ ఉంటే ఫస్ట్ యూనివర్సిటీస్ ప్రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ నెక్స్ట్ ఎయిడెడ్ కాలేజెస్, టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవి, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్కి సెలెక్ట్ అయినప్పుడు మీరు ఏ మెథడ్కి ఎలిజిబుల్ అవుతారో మీరైతే చూసుకునే ఉంటారు కదా. ఆ మెథడ్కి సంబంధించి ఆ కాలేజీలో సీట్స్ ఉన్నాయా లేవా కూడా తెలుసుకొని వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. మనకు ఓవరాల్గా మేజర్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్స్ వీటికైతే సీట్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ 2 మెథడ్స్కి ఎలిజిబుల్ అయినట్టయితే మీకు ఆ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్కి మీరు ఎలిజిబుల్ అయినట్టయితే ఆ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లేదంటే మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఉన్నట్లయితే మీరు మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథమెటిక్స్ చూస్ చేసుకోండి. ఫిజికల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఫిజికల్ సైన్స్ చూస్ చేసుకోండి. అంటే మీకున్నటువంటి ఎలిజిబుల్ మెథడ్స్లో మీకు ఎక్కువగా ఏది ఇంట్రెస్ట్ ఉందో అది మెథడ్ 1గా చూస్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్. మెథడ్ 1గా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టు మీరు ఎలిజిబుల్ అయిన మెథడ్స్లో మీకు ఏది ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చూస్ చేసుకోండి. మెథడ్ 2 అనేది మనం కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత, కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ అడుగుతారు మీరు మెథడ్ 2గా ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అది కాలేజ్లో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మెథడ్ 1గా మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెథడ్ 1 అంటే ఏంటి, మెథడ్ 2 అంటే ఏంటో కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువగా ఆప్షన్స్ ఇస్తేనే మనకు సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ ఆప్షన్స్ ఇచ్చి అంటే ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలోనే సీట్ రావాలనుకున్నాను, అందుకే ఓన్లీ గవర్నమెంటే సెలెక్ట్ చేసుకున్నాను అంటే మీకు ఒకవేళ ఆ గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాకుంటే మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో ట్రై చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ వరకు ఆల్రెడీ సగం ఫస్ట్ ఫేజ్లో సీట్స్ ఫిల్ అయిపోతాయి కాబట్టి మీకు తర్వాత పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉండవు. మీకు మంచి ర్యాంక్ ఉండి మీరు ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాకుంటే నెక్స్ట్ వేరే కాలేజీలో రావడానికి అయితే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఎక్కువ కాలేజెస్ని చూస్ చేసుకోండి. మీకున్నటువంటి ఎలిజిబుల్ మెథడ్స్ 2 ఉంటే అందులో మీకు ఏది ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మాత్రమే మెథడ్ 1గా సెలెక్ట్ చేసుకోండి. మెథడ్ 2 అనేది మీరు కాలేజీలో సెలెక్ట్ చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే రెగ్యులర్గా కాలేజ్కి మాత్రం వెళ్ళాలి. 90% అటెండెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓయూకి సంబంధించి కాలేజెస్ లిస్ట్ అండ్ ట్యూషన్ ఫీజు ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. ఇది ఓయూకి సంబంధించిందండి. ఇక్కడ చూడండి ట్యూషన్ ఫీజు 8,500 ఉంది కదా. ఈ ట్యూషన్ ఫీజు ఎంత ఉందో మీరు అంతా పే చేయాలంటే ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క లాగా ఉంటుంది. ఇది ఓయూకి సంబంధించినటువంటిది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓయూ క్యాంపస్ హైదరాబాద్. ట్యూషన్ ఫీజు వచ్చేసి 8,500 ఉంది. సీట్స్ 100 సీట్స్ ఉన్నాయి. 100 సీట్స్ ఒకటే మెథడ్కి సంబంధించిన ఉండవు, డిఫరెంట్ సీట్స్కి సంబంధించి ఉంటాయి. అంటే 20 సీట్స్ ఫిజికల్ సైన్స్కి కానీ, 20 సీట్స్ బయాలజికల్ సైన్స్, 20 సీట్స్ మ్యాథమెటిక్స్కి ఇలా ఉంటాయి. 100 సీట్స్ ఒకటే మెథడ్కి ఉండవు. సో ఫస్ట్ కాలేజ్లో 8,500 అనేది ట్యూషన్ ఫీజు ఉంది. సెకండ్ మాసప్ ట్యాంక్ కాలేజ్లో 3,140 రూపీస్ ఉంది. అంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి ఒకసారి. అక్కడ 8,500 ఉంది ట్యూషన్ ఫీజు, ఇక్కడ 3,140 రూపీస్ ఉంది. ఇక్కడ మీకు ట్యూషన్ ఫీజు ఎంత చూపిస్తుందో మీరు ఇంత అయితే కాలేజ్కి అయితే కట్టాల్సి ఉంటుంది. కాబట్టి కాలేజ్ ఫీజు చూసుకొని ట్యూషన్ ఫీజు చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. మీకు మళ్ళీ కో ఎడ్యుకేషన్ కావాలా, ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ కావాలా అని కూడా ఉంటుంది. మీరు అవన్నీ చూసుకోండి. కో ఎడ్యుకేషన్ కావాలా, ఉమెన్స్ కాలేజ్ కావాలా కూడా అక్కడ క్లియర్గా ఇస్తారు. అవన్నీ చూసుకొని ఎన్ని సీట్స్ ఉన్నాయి ఆ కాలేజ్కి సంబంధించి, ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ చూస్ చేసుకుంటే ప్రైవేట్ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ట్యూషన్ ఫీజు ఎంత ఉందో చూడండి. చూసిన తర్వాత కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్టిక్ కూడా, ఆ కాలేజ్ ఏ డిస్టిక్లో ఉంది కూడా డిస్టిక్ కూడా ఇస్తారు. ఆ డిస్టిక్ని చూసి ప్రియారిటీ అనేది ఇవ్వండి. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకుంటే సెకండ్ ఫేజ్లో కూడా మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు ఒకసారి పే చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫేజ్కి కానీ థర్డ్ ఫేజ్కి కానీ ర్యాంకు మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా యావరేజ్గా వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ప్రైవేట్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవడమే బెటర్. అంటే మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళము, సమ్ వర్క్స్ ఉంటాయని అనుకునే వాళ్ళు ప్రైవేట్ కాలేజీని చూస్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే
మీరు కాలేజ్కి వెళ్ళకున్నా అటెండెన్స్ ఫీజు పే చేసుకోవచ్చు. తర్వాత మీ వర్క్స్ కూడా చూసుకోవచ్చు. మీరు ఓన్లీ ఎగ్జామ్స్కి అండ్ ప్రాక్టికల్స్కి అటెండ్ అయినా కూడా సరిపోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు వాళ్ళతోని క్లియర్గా మాట్లాడుకోండి. ఏంటంటే నేను ఈ టైంలోనే కాలేజ్కి రాగలను, లేదంటే ఈ టైంలో నేను కాలేజ్కి రాలేను. మీ రీజన్స్, మీ పర్సనల్ రీజన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి. ఎందుకు రాలేకపోతున్నారో కూడా కాలేజ్లో వాళ్ళకి చెప్పండి. దాన్ని బట్టి వాళ్ళు ఫీజు అనేది డిసైడ్ చేస్తారు. అంటే మీరు అటెండెన్స్ ఫీజు కట్టాలా, లేదంటే ఖచ్చితంగా కాలేజ్కి రావాలా అనే వాళ్ళనైతే అడగండి. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మీకు నచ్చిన కాలేజెస్ని, యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మిగతా కాలేజెస్ని అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవ్వండి. ఇంకా ఎవరిదైనా రిజెక్ట్ అయినా, లేదంటే ఇంకా అప్రూవ్ అవ్వకున్నా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లో హయ్యర్ అని చూపించినా కానీ నాకైతే మెసేజ్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో నా యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబరు. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. ఇంకా ఈ వీడియో మీద కానీ, లేదంటే వెబ్ ఆప్షన్స్ గురించి కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.